నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ శ్రేణుల ఆనందోత్సవం. భాస్కర్రావు భవన్లో కార్మిక కుటుంబ సమ్మేళనం. అతడు క్షణాల్లో ఎంత పెద్ద పామునైనా పట్టేస్తాడు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పార్టీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఠాకూర్ గారి నాయకత్వం. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ నియమితులు కావడంతో గోదావరిఖని కార్మిక క్షేత్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. టపాసులు పేల్చారు, స్వీట్లను పంపిణీ చేశారు. పార్టీ స్థానిక బాధ్యులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు తదితరులు ఉన్నారు. కాగా ఏటింగ్లేన్ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఏటింగ్లేన్ కాలనీలో సంబరాలు జరగగా బాణసంచాలను పేల్చారు, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారెల్లి రాజెడ్డి, సాగటి శంకర్, సదానందం, మార్కరాజు, దేవనపల్లి చక్రపాణి తదితరులు ఉన్నారు. అలాగే అంతర్గ మండల కేంద్రంలో కూడా జరిగిన ఈ వేడుకకు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఏఐసిసి నియామకాల్లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మళ్ళీ నియమితులైన రాష్ట్ర గారికి ధన్యవాదాలు. ఏదైతే ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి మళ్ళీ శ్రీధరబాబు గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ రాజ్ ఠాకూర్ డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మళ్ళా జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మరి రానున్న కాలంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ కానీ, జడ్పీ సెలక్షన్ కానీ, మన ఎంపీటీ సెలక్షన్ కానీ పూర్తి స్థాయిలో ఆయన ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కైవసం చేసుకుంటామండి. మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అంత సమైక్యంగా ఉండి మరి రాబోయే ఎలక్షన్లు గెలిపేయాలని చెప్పి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శ్రీధర్బాబు గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. జిల్లా రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని రెండోసారి మరి ఏఐసిసి అధ్యక్షుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు మరి రెండోసారి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ 2 సంవత్సరాల్లో మరి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత రామగుండం నియోజకవర్గానికే కాకుండా జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మరి రెండోసారి మరి ఏకగ్రీవంగా మరి తీర్మానం జిల్లా అధ్యక్షుడిగా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసినందుకు గాను మరి ఏఐసిసి మరి మీనాక్షి నటరాజన్ గారికి, మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరింతగా ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారీగా
పార్టీ అధ్యక్షుల నియామకం నిన్న రాత్రి వెలువడించడం జరిగింది. అలాగే పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి మన ప్రియతమ నాయకులు డైనామిక్ ఎమ్మెల్యే అయినటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న గారు డిసిసి అధ్యక్షునిగా అధిష్టానం నియామకం చేయడం జరిగింది. గతంలోనే ఒక్కసారి చేయడం జరిగింది. అన్నగారు వారి సత్తా ఏమిటో ఒకసారి చూపించిండు. ఎమ్మెల్యే ఎలక్షన్లే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు. ఈ ఎలక్షన్స్ మొత్తం అన్నగారి హయాంలో డిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నిర్వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అఖండ విజయం, భారీ ఎత్తున మెజార్టీతోని ఎంపీ ఎలక్షన్ అయితేనేమి, ఎమ్మెల్సీ అయితేనేమి, ఎమ్మెల్యేనైతేనేమి ప్రతి అభ్యర్థి విజయంలో కీలకంగా పోషించినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న గారికి మరొకసారి డిసిసి అధ్యక్షుడు ఇవ్వనేది ఏటింగ్లన్ కాలనీ పక్షాన హర్షాన్ని వ్యక్తం చేస్తూ, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిన్న తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పుల కార్యక్రమంలో భాగంగా మరి రెండవసారి మన అందరి ప్రియతమ నాయకులైన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారిని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడం పట్ల రామగుండం పట్టణ కాంగ్రెస్ పక్షాన ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క జిల్లా అధ్యక్షుల నియామకానికి పూర్తి సహకారం అందించిన మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక 5 మాత్రమే రెండో దశ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందుకు నిదర్శనం మరి ముమ్మాటికి మన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి పనితనానికి పట్టం కట్టిండ్లు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఎవరమైనా కూడా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి నాయకత్వంలో గత 3 ఎలక్షన్లు కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, ఏ ఒక్క ఎన్నిక జరిగినా కూడా ఇక్కడ ఈ నియోజకవర్గం నుండే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ తీసుకువచ్చి మరి పార్టీని గెలిపించడం జరిగింది. ఏఐటీసీ సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ RG1 బ్రాంచ్ ఆధ్వర్యంలో గోదోర్కన్ భాస్కర్రావు భవన్లో ఈరోజు కార్మిక కుటుంబాల సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ గౌరవాధ్యక్షుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు, యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్కుమార్, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం తదితరులు ఉన్నారు. వేతనాల కోసం పోరాడుతున్నాం, ఇలా అన్ని హక్కుల కోసం పోరాడుతున్నాం అంటే ఈ ఏఐటీసీ నాయకత్వం చేయబట్టే తప్ప ఈ భారతదేశంలో ఇంకో యూనియన్ ఇంకొకరు గమనించాలి. మీరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటున్నారు కాదు, కానీ మన ఆఫీసు ఇది మన ఆఫీసు, ఇది మనము, మనది, మన కుటుంబం. మన కామ్రేడ్స్ పంపిస్తున్నారు, వాళ్ళు నట్టిగా పంపించద్దు అనే ఉద్దేశంతో ఒక చిన్న అప్డేట్ ఉంటుంది. మనోళ్ళు తినకుండా మనోళ్ళు వచ్చి రోజు పనిచేస్తున్నారు, మన బావి మీద ఎన్నో ఆబ్సెంట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. అన్నిటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ వెనుక వాళ్ళ త్యాగం ఉన్నది. వాళ్ళని అట్టిగా ఖర్చు అంతా ఇదైనా మన వాళ్ళు మీ త్యాగం, మీరు ఇచ్చిన డబ్బులతోని మీరు పోరాటం చేస్తే ఇలా యూనియన్ ఉన్నది కాబట్టి అందుకే చేస్తున్నాం. కాంగ్రెస్ ఒకటే చెప్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ పోయింది అని అంటారు, మనసేపు సజీవంగా ఉంటది, ఎప్పటికి పోరాటాల కన్నా ముందుంటది. ఇలా కమ్యూనిస్ట్ 100 మంది కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం కానీ 100 మంది ఎమ్మెల్యేలలో సాంబశివరావు పులిలాగా గర్జించి మన కార్మికుల కోసం ఇలా అసెంబ్లీలో మీరు అందరూ చూస్తున్నారు. అసెంబ్లీలో ఒకరే చాలన్నది నిదర్శనం మన సాంబశివరావు గారు. ఇలా కార్మికుల కోసం, కర్షకుల కోసం అంటే రాజు పడకుండా 100 మందిలో ధైర్యంగా ఒక పులిలాగా గర్జించుంటే ఇలా అసెంబ్లీ టైగర్ అని చెప్పి పేరు పెట్టారు మనందరూ. మనల్ని కూడా కార్మికులు సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళైనా సరే కార్మికులు కాని వాళ్ళు కూడా
తినే ప్రతి ముద్దలో కూడా కనపడేది ఎవరంటే ఏఐటీసీ మన నాయకులు కనపడతారు. మీకు తెలియదు అది ఎన్ని కష్టాలతో ఆ హక్కులు వచ్చినాయి, ఎన్ని పోరాటాలతో ఆ చట్టాలు వచ్చినాయి తెలవదు మీకు. ఆ పోరాటాలు, ఆ హక్కులు, ఆ చట్టాల పైన ఏ చట్టం తీసుకోండి 1942 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 125 సంవత్సరాల నుంచి ప్రతి ఒప్పందంలోనూ, ప్రతి కార్మికుడికి వచ్చే ప్రతి పైసాకు సంబంధించిన ఒప్పందంలో కూడా మన యూనియన్ సంతకం లేకుండా, మన ఏఐటీసీ నాయకుల సంతకం లేకుండా ఏ ఒప్పందం కూడా లేదు. ఆ రోజుల్లో అప్పుడు మొదలైనటువంటి ఆ రోజు శేషగిరిరావు గారు, కొమరయ్య గారు, విఠలరావు గారు, ఇంకా అనేక మంది అమరులయ్యారు. అటు మన గంగారాం గారు, ఇంకా చాలామంది అమరులయ్యారు. అప్పుడు సంతకాల నుంచి మన గట్టయ్య గారు, ఇప్పుడు మన రాజకుమారు సీతారామయ్య గారు వరకు మన సంతకాలు లేని ఒక్క ఒప్పందం జరగలేదు. మన సంతకాలు లేని ఒక్క ఆర్థిక సహాయం కూడా కార్మికులకు లభించలేదు. ఇవాళ ఎట్లా వచ్చేసిందంటే, ఇంతకుముందు మనకి మహిళా సమాఖ్యలు ఉండేవి. మహిళా సమాఖ్యల్లో కొమరయ్య గారి భార్య ఒకవైపు, ఇంకో చోట ఇంకొక వైపు మన నాయకుల భార్యలు కూడా మహిళా సమాఖ్యలో పనిచేసేవాళ్ళు. తద్వారా మహిళలందరూ కూడా పురుషుల కంటే కూడా మహిళలు ఎక్కువ ఊరేగింపుల్లో పాల్గొనేవాళ్ళు. అందరివాడు ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్, మనీషా దంపతుల పెళ్లి రోజు ఈ సందర్భంగా అభిమాన ఆత్మీయులు ఓ మహత్కార్యాన్ని చేపట్టారు. గోదవరికన్ చౌరస్తా పోచమ్మ ఆలయం వెనుకగా ఉన్న ఉజ్జాయిని మహంకాళి యూత్ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు పాకెట్ మనీని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అందించారు. హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్, స్టాండర్డ్ రూమ్స్, ఏసీ సౌకర్యం, ఫ్రీ వైఫై, అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్, ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది. మా ప్రత్యేకతలు: బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్, 200 మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్, ఏసీ డైనింగ్ హాల్స్, అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ, మెయిన్ రోడ్, అడ్డగుంటపల్లి, గోదావరికని. సెల్ నంబర్ 8978736108. పామంటే ఎవరికైనా భయమే. అయితే గోదవరికంలో ఎంతటి పామునైనా క్షణాల్లో అవలీలాగా పట్టుకుంటున్నాడు అతడు. ఓ డబ్బాలో బంధిస్తున్నాడు, ఊరవతల నిర్జీవ ప్రదేశంలో వదిలేస్తున్నాడు. అతడే శంకర్. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయినప్పటికీ స్నేక్ క్యాచర్గా తమ ఇంట్లోకి, ఏరియాలోకి పాము వచ్చిందంటే చాలు సమాచారం అందుకుంటున్నాడు. అక్కడికి వెళ్తున్నాడు, ఆ పామును పట్టేస్తున్నాడు. అయితే పామును చంపవద్దని శంకర్ అందరినీ వేడుకుంటూ ఉన్నాడు. మనం గాంధీనగర్లోని గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా ఒక ఇంట్లో పాము పట్టు జరిగింది. దాదాపు ఇది ఒక 5 అడుగులు 6 అడుగులు ఉంటుంది. నాగుంపాము, దీని ఇంగ్లీష్లో కోబ్రా అంటారు, స్నేక్ కోబ్రా అంటారు, తెలుగులో నాగుంపాము అంటారు. దయచేసి నాగుంపాము పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి పాములు కనిపిస్తే స్నేక్ క్యాచర్కు సమాచారం అండి. దయచేసి చంపకండి దయచేసి. దీన్ని ఇప్పుడు మనం రిలీజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ పామును మనం రిలీజ్ చేస్తున్నాం, వదిలిపెడుతున్నాం. చూడండి.
बेटा हाँ बेटा फोटो दी नन्नु इडाची फोटो दी వదిలిపెడుతున్నా చూడండి, వదిలిపెడుతున్న పామును చూడండి, రిలీజ్ చేస్తున్న పామును. చూడండి పాము రిలీజ్ అవుతుంది. చూడండి పోతుంది. నా పేరు శంకర్, ఫోటోగ్రాఫర్ని, ఇంకా స్నేక్ క్యాచరు. ఇవాళ మనం సప్తగిరి కాలనీలోని జిఎన్ గార్డెన్లో పాము వచ్చిందని సమాచారం రాగానే పోయి దాన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని రిలీజ్ చేస్తున్నా చూడండి. ఈ పామును నేను రిలీజ్ చేస్తున్నాను. నాగుపాము. పాములు ఎక్కడ కనిపిస్తే స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వండి. దయచేసి మీరు వాటిని చంపకండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. హార్ట్కు సంబంధించిన మెడిసిన్ తయారవుతుంది. ఎక్కడైనా పాములు కనిపిస్తే మీకు సమాచారం ఇవ్వండి. స్నేక్ క్యాచరు. నా నెంబరు 9542324035. కాల్ చేయండి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.